తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నాళ్ళు ఊడిగం 50,000 మందిమి 30,000కే వచ్చాం. అధిక పని భారంతో తప్పని వెట్టి చాకిరి. చెలో సెక్రటరియట్కు తరలిరండి. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపు. ఎన్నాళ్ళు ఈ బానిస బతుకులు, ఇంకెన్నాళ్ళు ఈ ఊడిగం. 50,000 మందిమి 30,000కే వచ్చాం. తిరగాల్సిన కిలోమీటర్లు పెరిగాయి. తిప్పాల్సిన డ్రైవర్లు కండక్టర్లు తగ్గారు. పని భారం మరింత దారుణంగా పెరిగింది. మన హక్కుల కోసం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొట్లాడదామంటూ ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆర్టీసీలోని ఏ కార్మికుడిని కదిలించినా ఇదే సమాధానం ఇస్తున్నారని కార్మిక సంఘాల జేఏసీ చెప్తున్నారు. నేనేమంటున్నానంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పూర్తి స్థాయిలో కూడా ఘంటాపదంగా చెప్పిండు. నేనేమంటున్నానా, ఆర్టీసీకి సంబంధించిన కార్మికుల కష్టం వర్ణాతీతం. అది ఉదయాన్నే వాళ్ళు చేసే డ్యూటీలు ఏమన్నా అది ప్రాణాలతో శనగానటం ముచ్చట ఉత్తదా? డ్రైవర్ కానీ కండక్టర్ కానీ వానకాలమైనా చలికాలమైనా ఎండాకాలమైనా ఏ కాలమైనా వాళ్ళు కాలానికి అతీతులు కాదు. 10 నిమిషాలు లేట్ అయితే పిన్ మార్కు పెడతారు, రెడ్ మార్కులు పెడతారు. వేధింపులకు వీళ్ళకి తక్కువ ఉన్నాయి అనుకుంటారు. నిజంగా వీళ్ళు ఆర్టీసీ కార్మికులు చాలా గొప్పోళ్ళబ్బా. నిజంగా మీకు సెల్యూట్. ఎందుకంటే వాళ్ళు చేసి ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు పంపించేందుకు వీలు పడే కష్టం వర్ణాతీతం. కానీ ఒకనాడు రాజాగా బతికిన వీళ్ళు ఇప్పుడు ఏంది వెట్టి చాకిరి లెక్క అయిపోయింది వీళ్ళ పరిస్థితి అని వాళ్ళే చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులనుగా పూర్తి స్థాయిలో కూడా గుర్తింపు పొందేందుకు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తే అప్పటి గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ఏడున్నదో మహాతల్లిని బాంచను వీళ్ళ జీవితాలను వీళ్ళ పొట్టగొట్టిపోయింది. వీళ్ళ జీవితాలను ఆగం చేసిపోయింది. వీళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేటట్టు చేసిపోయింది. నిజంగా చెప్తున్నా, ఒక మంచి నిర్ణయం తీసినా కూడా స్వాగతించలేని పరిస్థితులు కనబడుతున్నాయి తెలంగాణలో. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఏమైపోతుంది? ఇక దాంతోపాటు ఇంకొక ముచ్చట, ఈయన పేరేం పేరు ఉండే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు మన జర్నలిస్టులు, సజ్జనార్ గారు. అయ్యా సజ్జనార్ గారు, ఈ వీడియో ప్రత్యేకించి మీకోసమే. ఇగో గీడ చూడురి, చెంగిచెర్లలో బాలికపై గ్యాంగ్ రేప్. నిందితులలో 2 మైనర్లతో పాటు మరో వ్యక్తి. చార్మినార్ షాపింగ్కు వెళ్ళగా బాలుడితో పరిచయం. స్కూల్కు వెళ్తున్నానని చెప్పి బాలుని కలిసిన బాలిక కత్తులతో బెదిరించి నోట్లో మద్యం పోసి బాలికపై అఘాయితం. పుప్పాలగూడలో కలకలం రేపున సామూహిక లైంగిక దాడి. 2 నిందితుల అరెస్ట్. పరారీలో మైనర్లు అంటే కూడా చూడొచ్చు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పగలు రాత్రి అన్న తేడా లేకుండా దోపిడీలు దొంగదానాలతో గ్యాంగు రేపుల సంఖ్యతో రోజుకు పెరిగిపోతున్నాయి. గతంలో ఈ ప్రాంతాలలో పలు రకాల గంజాయి మత్తు పదార్థాల విక్రయాలు హత్యలు చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా దోపిడీ ఘటనలు కూడా జరిగాయి. ఇప్పుడు బాలికలకు మాయమాటలు చెప్పి నిర్మానుష ప్రాంతాన్ని తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడి చేసిన నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వెలుగులోకి వచ్చింది. ఇదంతా కూడా మరి ఏం చేస్తున్నాడో మా సారు నాకు అర్థం కాదు. సజ్జనార్ గారు